భరత్ గారు నమస్కారం. నమస్కారం సురేష్ గారు. రాజకీయాల ఆలోచన ఫస్ట్ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అంటే నేను రాజకీయ కుటుంబంలోనే పుట్టాను కదండి. సో చిన్నప్పటి నుంచి నాకు ఎక్స్‌పోజర్ ఉండింది దీనికి. ఓకే. సో నేను ఎక్కువ కావూరి సాంబశివరావు గారి దగ్గర పెరిగాను. ఆయన కాంగ్రెస్‌లో 5 సార్లు ఎంపీగా మీ చేశారు. తాతగారు. హ్మ్. హ్మ్. అండ్ ఆయన ఎక్కువ ఫీల్డ్ పొలిటీషియన్‌గా భావించొచ్చు. ఎందుకంటే మామూలుగా ఎంపీలంటే అంత గ్రామాలకి తిరగరు. ఎలక్షన్ అవును. అయిపోయిన తర్వాత ఇన్‌యాక్టివ్‌గా లేకపోతే సెమీ యాక్టివ్‌గా ఉంటారనేది ఎక్కువ వరకు ఉన్న భావన. బట్ ఆయన మాత్రం ఒక ఎమ్మెల్యే ఎంత తిరుగుతారో బహుశా అంతా లేకపోతే కొంత ఎక్కువ కూడా తిరుగుతారు. అవును. నేను బాగా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పుడు ఏలూరు ఎంపీగా 2004లో గెలిచారు. ఆయన షెడ్యూల్ మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండేవారు. హ్మ్. సెషన్ ఉన్నప్పుడు. ఫ్రైడే ఈవినింగ్ ల్యాండ్ అయ్యి, ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కి ఏలూరుకెళ్ళిపోయేవారు. నేను ఆయనతో అలా వన్స్ ఎ మంత్ వెళ్తూ ఉండేవాడిని. మీరు కూడా ఢిల్లీ వెళ్తూ ఉండేవాళ్ళా? ఢిల్లీకెళ్తూ ఉండేవాడిని. ఏలూరుకి కూడా వెళ్తూ ఉండేవాడిని. ఓకే. హ్మ్. ఏలూరుకెళ్ళిన తర్వాత రోజుకి 8 ప్రోగ్రామ్స్ గ్రామాల్లో, పంచాయతీల్లో. అంటే ఏలూరు ఎక్కువ రూరల్ కదా! సో సాటర్‌డే, సండే 8-10 పంచాయతీలు రచ్చబండలాగా ప్రోగ్రామ్స్ వెళ్ళి అక్కడ ఇష్యూస్ ఏంటి, ఏం చేయాలి. హ్మ్. మార్నింగ్ ఆయనకి 6 లెగిసిపోయేవాడు. నాకంత ఎర్లీ మార్నింగ్ నేను లేవను గానీ హ్మ్. 6:30కి బయలుదేరిపోయేవాళ్ళు. హ్మ్. 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అండ్ రాత్రి 8:30, 9, 10 దాకా లాగేవారు. సో ఎవ్రీవేర్ ఐ గో ఆ గ్రామంలో ఉన్న సమస్య ఏంటి? అప్పుడు పెన్షన్ రూ. 75 నుంచి రూ. 200 అయింది. ఆ రోజు నేను ఇంటర్మీడియేట్‌కెళ్ళినప్పుడు నాకు లంచ్ బడ్జెట్ ఐ థింక్ రోజుకి రూ. 75 రూ. 100. ఓహ్! సో సో ఆ డిస్పారిటీ. కంపారిజన్ చూస్తే ఇట్స్ క్వైట్ షాకింగ్. హ్మ్. నేను ఒక పూటకి నేను స్పెండ్ చేసే డబ్బులు ఒకరికి రూ. 200 రూ. 75 ఉండేది. 200 అయింది. హ్మ్. 2-3 మీల్స్. సో సచ్ ఎ స్టార్క్ డిఫరెన్స్. సో ఇట్లాంటోళ్ళ కోసం మనము పని చేయాలి. అండ్ వాళ్ళు ఇన్ని కష్టాలున్నా తృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ అప్పటికిప్పటికి ఆ డిఫరెన్స్ ఏం తగ్గలా. డిస్పారిటీనా? డిస్పారిటీ. అంటే ఇవాళ లంచ్ నాకు నేను బయటికెళ్ళి ఒక 200లో, 300 లంచ్ ఇవాళ కూడా తినగలుగుతాను. కానీ పెన్షన్ ఇవాళ 2000, 3000 అయిందిగా. దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ యెస్ ఇన్‌ఫ్లేషన్ వల్ల అది ఎంతవరకు ఇన్ రియల్ మిగులుతుందనేది టర్మ్స్ క్వెషన్ ఇట్ మార్క్. డస్ నాట్ మ్యాటర్ మచ్. రియల్ టర్మ్స్ లో పెద్ద లెక్కలోకి ఏం Yeah. రాదు. ఇట్ ఈస్ అన్ ఇష్యూ. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ అట్లాంటి ఇష్యూస్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనం ఇట్లాంటి వాళ్ళకి మనం నిలబడాలి, హెల్ప్ చేయాలి. దానికన్నా ఎక్కువ నన్ను మూవ్ చేసింది ఏంటి అంటే ఎవరు కష్టపడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ఇంకా నవ్వుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఎక్కువ పని చేయాలనిపిస్తది. అంటే స్ట్రీట్ వెండర్స్ ఉదాహరణగా తీసుకుంటే కాయగూరలు అమ్మేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు మీరెళ్ళి బేరం ఆడతాం, కొంటాము. వాళ్ళకి ఆ రోజుకి తెచ్చుకుంది ఆ రోజు అమ్మకపోతే పాడైపోతది. అవును. కానీ ఎవ్రీడే చేస్తారు అది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే స్మాల్ టైమ్ బిజినెస్ ఓనర్. అండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీదే ఆధారపడాలని లేదు. గవర్నమెంట్ ఇచ్చేది ఎట్లాగో వస్తది. అది కాకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. ఓకే. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఇంకా పని చేయాలి. సమాజంలో మంచి ఉంది. ఈ 20 సంవత్సరాల్లో ఇంకా తగ్గింది. కానీ ఆ మంచి కోసం పోరాడాలనే తత్వం నాలో ఎక్కువ ఉంటది. సో ఆ ఉద్దేశంతో రాజకీయంలో రావాలనేది చిన్నప్పటి నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను. మీకు రెండో వైపు నుంచి కూడా పొలిటికల్ కనెక్షన్ ఉంది. మీరు రెండో వైపే లెగసీ తీసుకున్నాను కదా! లెగసీ తీసుకున్నది రెండో వైపుదే. మూర్తి గారు ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీగా 2 సార్లు చేశారు. ఇక్కడ నాకు రాజకీయ పరిచయం చిన్నప్పటి నుంచి అంత లేదు. ఇక్కడ వచ్చేవాడిని సమ్మర్‌లో గానీ. ఓకే. తాతగారి రాజకీయం అట్లా అని నాకు అసలు తెలీదు. తర్వాత ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 20, 21 తెలిసింది. మీరు బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ సినిమా స్టార్. ఆయన అల్లుడు మీరు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్కి మీరు తోడల్లుడు. అది మీకు అడ్వాంటేజ్ ఫీల్ అవుతారా? అయ్యారా గతంలో కానీ ఇప్పుడు కానీ? డిసడ్వాంటేజ్ అనిపిస్తుందా? 2 ఉంటాయి కదండి. బికాజ్ ఇవాళ నేను మూర్తి గారి మనవడుగా, సాంబశివరావు గారి మనవడుగా కన్నా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బాలయ్య అల్లుడుగానే గుర్తింపు వస్తుంది. మొదట్లో ఇదేంటి నాకేం ఐడెంటిటీ లేదా అని అనుకునేవాడిని. దాని తర్వాత రియలైజ్ అయ్యాను దట్ అది నా అదృష్టం. నాకు అట్లా దొరకడం, అది కూడా ప్రేమ ఆ పిలుపులో. సో నేను కూడా ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఓకే. బట్ ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ద పాజిటివ్స్. నెగిటివ్స్ ఏముంటాయి అంటే యు ఆర్ లిమిటెడ్ బై దట్ లెగసీ.
నా వ్యూ ఇది, లేకపోతే నా ఆలోచన ఇది అని చాలా ఇండిపెండెంట్‌గా దూరంగా వెళ్ళిపోవడానికి అంత ఈజీ కాదు. అది మెల్లగా చేయాలి. ఇట్ పుల్స్. హ్మ్. అది పార్టీలో ఉంటే కూడా అదే ఇబ్బంది కదా! నా ఆలోచన పార్టీ నుంచి కొన్నిసార్లు వేరేగా ఉండొచ్చు. కానీ ప్రతిసారి వచ్చి నేను అది ఓపెన్‌గా చెప్పలేను. చిన్న ఇష్యూస్‌లో చెప్పొచ్చు కానీ మేజర్ ఇష్యూస్‌లో నేను పార్టీ స్టాండ్ నుంచి డీవియేట్ అవ్వలేను. అవ్వలేరు. పార్టీ డిసిప్లిన్‌కి లోబడి ఉండాల్సిందేగా ఎవరైనా. రాజకీయాలంటే ఒక విధమైన ఏవగింపు ఉన్న ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ భారతదేశంలో. ఎవర్షన్ కైండ్ ఆఫ్ థింగ్. ఏవగింపు అంటే ఈ రాజకీయాలంటే రొచ్చు అనే ఫీలింగ్. కొత్త తరం రాజకీయ నాయకుడిగా ఆ ఏవగింపుని ప్రజల నుంచి దూరం చేయడానికి మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ఎలా అనేది? విశాఖపట్నం జనాలు అది స్వీకరిస్తారు. ఇక్కడ నేను కొన్నిసార్లు అవతల అడిగేదానికన్నా నా మనసులో ఉన్నది కొంచెం ఎక్కువ సార్లు మాడతాను. నేను స్వీకరిస్తున్నారు. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్తాను. ఆ కుల వృత్తికి లేదా ఆ కులానికి ఉన్న కష్టం గురించి కొంతసేపు మాట్లాడి కొన్నిసార్లు నా ఓవరాల్ వ్యూ ఎట్లాంటి సొసైటీ చూద్దాం అనుకుంటున్నాను, ఈ కులాల మధ్యలో ఏది తేడాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు దొరికేటట్టు అది కూడా చెప్పేస్తాను కొన్నిసార్లు. కొందరికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ స్వీకరిస్తున్నారు. పర్లేదు, తినంత బయస్డ్గా లేడు, ఒకవైపే మొగ్గు చూపించట్లేదు అండ్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు. సో ప్రాంతం బట్టి కూడా కొంత అది మారుతుంది. ఇది విశాఖపట్నం కాస్మోపాలిటన్ సిటీ, మల్టీ కల్చరల్ కాబట్టి ఈ సిటీకి ఇక్కడ వలస వచ్చి పనిచేసేవారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆ స్ట్రాంగ్ కాస్ట్ ఐడెంటిటీ అనేది తగ్గిపోతుంది, డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఉండే ఆ ఏరియాలో ఇది బీసీ పేట అని లేకపోతే ఎస్సీ పేట అని లేకపోతే ఇక్కడ ఉట్టి ఇది రెడ్డి విలేజ్ అని అట్లా ఏమీ లేదు. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఎవ్రీవేర్. సో ఆ మల్టీ కల్చరల్ యాటిట్యూడ్ ఎప్పుడు సిటీస్లో పెరుగుతుంది. అది నా మైండ్ సెట్కి సూటబుల్. ఓకే. డబ్బు లేని వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించి అసలు పాల్గొనే అవకాశమే లేదు ఇవాళ భారతదేశంలో. మీరు కూడా డబ్బున్న ఫ్యామిలీ నుంచే వచ్చారు. డబ్బు ఉన్న మనుషులు రాజకీయాల్లోకి రావడం మరింత డబ్బు సంపాదించడం కోసం అనే ఫీలింగ్ చాలా బలంగా ఉంది. మీరు ఒక న్యూ జనరేషన్ పొలిటీషియన్గా దాన్ని పూర్వపక్షం చేయటానికి అంటే దాన్ని నెగేట్ చేయటానికి ఏం చేస్తారు? చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఖర్చు పెడతాం, ఇవాళ గెలుస్తాము. సపోజ్ డబ్బులు సంపాదించలేదు అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ టికెట్ ఇవ్వరు. అవును. అండ్ నా గురించి నేను మాట్లాడట్లేదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద యావరేజ్ పాలిటిషియన్. ఆయన ఏదో కష్టపడి జీవితంలో ఏదో సంపాదించుకుని గుర్తింపు కోసం రాజకీయం లోపలికి వద్దాం అనుకుంటాడు. వస్తే ఇంత ఖర్చు పెట్టాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది ఖర్చు పెట్టడం వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అయినా ఆ రోజు అవకాశం కోసం ఓకే అంటారు, ఖర్చు పెడతారు, గెలుస్తారు, ఓడిపోతారు, గెలుస్తారు అనుకుందాం. గెలిస్తే కూడా సంపాదన అంత ఈజీ కాదు. సంపాదన అంత ఈజీగా తెలిసిన వాళ్ళు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఒక 20% 30% ఉంటారు ఎమ్మెల్యేస్. మిగతా వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే. సో వాళ్ళకి రెండో టర్మ్ వచ్చేసరికి నాకు టికెట్ లేకపోతే ఎట్లా, బికాజ్ రెండో టర్మ్ వచ్చేసరికి నువ్వు ఎంత బాగా పని చేసినా సరే ఖర్చు పెట్టకపోతే టికెట్ ఇవ్వకపోవచ్చు. కొందరికి ఇవ్వచ్చు, పార్టీ సపోర్ట్ చేయొచ్చు, కానీ ఛాన్సెస్ ఆర్ లో. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఎవరంటే పని చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి వాళ్ళు ఫేస్ చేయలేకపోతారు అండ్ వాళ్ళ మీద మనకు అగేన్స్ట్ ఏమీ లేదు, కానీ వాళ్ళు ఎలక్షన్స్ ఓడిపోతే మనం అది చూస్తూ ఒప్పుకోలేం కదా. గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇవ్వాలి. సో సమాజం చాలా క్రూవల్ అయిపోయింది. సో అప్పుడు ఈ అభ్యర్థి కూడా నేను సంపాదించుకోకపోతే నాకే టికెట్ లేని పరిస్థితి. సో సంపాదించుకోవాలి, జనాలు ఏమనుకుంటే నాకేంటి, ఫస్ట్ గెలిస్తేనే కదా నేను ఏదైనా చేయగలిగేది అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇంకోటి, నేను ఈసారి సంపాదిస్తాను, నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేసి ఓడిపోతాను, మరి దాని నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండవుగా నాకు డబ్బులు, మళ్ళీ పవర్ లేదుగా. సో ఒక ఎలక్షన్కి కాదు, ఒక 2-3 ఎలక్షన్స్కి సరిపడగా సంపాదించాలనే ఆలోచన. ఇంకా అది 2-3 ఎలక్షన్స్కి సరిపడగా సంపాదించిన తర్వాత అలవాటైపోతుంది సంపాదించడం. సో అప్పుడు ఏంటంటే ఇంకా అది ఆశకి హద్దు లేదంటారుగా, అట్లా సంపాదించుకుంటూ పోతారు. అది దట్ 20-30% ఎమ్మెల్యేస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మిగతా వాళ్ళు ఏంటంటే సంపాదించుకుంటారు కానీ అంత సక్సెస్ఫుల్గా ఉండరు. కొందరు ఏంటంటే వాళ్ళు చేసింది అబాస్పాలు అయిపోతారు. కొందరు చాలా స్ట్రాటజిక్గా ఎవరికి తక్కువ మందికి తెలిసే విధానంగా ఎట్లా సంపాదించాలనేది. సో ఈ రకరకాల మోడల్స్ ఉంటాయి. మరి ఈ విషవలయం, ఈ విష సర్కిల్ ఎట్లా బ్రేక్ చేసే అవకాశం కొందరు బాగా సంపాదించుకున్న వాళ్ళు ఎవరంటే ఒక ఎలక్షన్తో డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు పేదరికంకి వెళ్ళరు, లేకపోతే అంత దెబ్బతినరు. వాళ్ళకు ఉన్న ఆస్తి వాళ్ళ డబ్బుల ప్రకారం వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 ఎలక్షన్లు టెన్షన్ లేకుండా పోటీ చేయగలరు. అట్లాంటి వాళ్ళు వస్తే
వాళ్ళకి నేను చూసినంత వరకు వాళ్ళ డబ్బు మీద అంత వ్యామోహం నేనైతే చూడలే. వాళ్ళు ఎంతో కొంత నాకు పేరు, గుర్తింపు కావాలని కోరుకునే వాళ్ళు చూశాను. కానీ అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ జయదేవ్ గల్లా గారు ఉన్నారు. హ్మ్. ఆయనొచ్చి ఇక్కడ ఎలక్షన్స్ నుంచి, రాజకీయాల నుంచి సంపాదించాల్సిన అవసరం ఆయనకి లేదు. అవును. హ్మ్. సో, అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లాంటి వాళ్ళు ఎంతమంది రాజకీయం లోపలికి వస్తారు? ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చారు, పని చేశారు. ఫస్ట్ 5 ఏళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఈ 5 ఏళ్ళకి వచ్చేసరికి ఆయన కంపెనీని ఇక్కడ హెరాస్ చేసి, ఆయన ఫ్యూచర్ అవును. ఎక్స్‌పాన్షన్ ఇక్కడ జరగనివ్వకుండా చేసి, ఆయన అమ్మ ఎందుకొచ్చింది నాకు గోల పారిపోయేటట్టు చేశారు కదా! పారిపోయేటట్టు చేస్తే, వాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు ఖర్చు వదిలేసేయండి, ఈ మెంటల్ టార్చరు అండ్ నా వల్ల కంపెనీ సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని రాజకీయం నుంచే వెనకాలకొచ్చేసారు. అవును. సో, నేననేది ఏంటంటే వ్యవస్థ కూడా అట్లాంటోళ్ళని ఎక్కువ రోజులు ఉండనివ్వట్లే. హ్మ్. సో, అది దురదృష్టం. హ్మ్. ఇప్పుడు మాకు అదే స్థానంలో గుంటూరులో మళ్ళీ ఇంకొక అపర కోటీశ్వరుడు వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అవును. అవును. హ్మ్. ఆయన కూడా ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సక్సెస్‌ఫుల్. ఆయన కూడా రాజకీయం నుంచి ₹1 ఆశించాడు. కానీ అట్లాంటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హ్మ్. నేనేం అంత డబ్బులు ఉన్నోడినేం కాదు. హ్మ్. సో, నాకిప్పుడు నేను 24 ఫేస్ చేసిన నాకు 29లో నేను ఇబ్బందిగానే ఉంటది నాకు. హ్మ్. హ్మ్. మీరు పోయినసారి హ్మ్, చాలా స్వల్పమైన మార్జిన్‌తో ఓటమి హ్మ్. మొదటిసారి చవిచూశారు. ఎంపీ సీట్‌కి 4000 చిల్లర తేడా అంటే హ్మ్, అది చాలా, చాలా చాలా నేరో. సచ్ ఎ టెర్రిబుల్ డిసప్పాయింట్‌మెంట్ కదా! ఎట్లా హౌ డిడ్ యూ టెర్రిబుల్ ఏం కాదండి. హ్మ్. సీ నా అదృష్టం ఏంటి అంటే నాకు 2 వృత్తులున్నాయి. హ్మ్. యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ని, పార్లమెంట్ కంటెస్టెంట్. హ్మ్. పార్లమెంట్ కంటెస్టెంట్ ఓడిపోయినా యూనివర్సిటీ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతది. ఓకే. అండ్ అక్కడ నాకు కావాల్సినంత పనుంది. హ్మ్. దాంట్లో నాకు రాజకీయం కన్నా ఎక్కువ తృప్తి ఉంది. హ్మ్. ఇవాళ యూనివర్సిటీ 3 క్యాంపస్‌లు కలిపి 30,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు. అది ప్రపంచ వ్యాప్తంగా టాప్ 100 యూనివర్సిటీస్‌లో ఒకటిగా చేయాలనేది నా ఓకే. లక్ష్యం. హ్మ్. నేను 2018లో యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యాను. 19లో ఎలక్షన్స్ ఫేస్ చేశాను. హ్మ్. సో, అప్పటికి యూనివర్సిటీ నా ఆలోచనలకి విధానంగా దారిలో ఇంకా పడలే. ట్రాక్‌లో పడలే. హ్మ్. సో, ఓటమి నాకొక అదృష్టంగా భావించాను. ఓకే. హ్మ్. ఎప్పుడైనా మనం అంటే ఫైట్‌లో మీరు ఎక్కువ టైమ్ స్పేర్ చేయొచ్చనా? చేశాను. సో, ఓకే. హ్మ్. ఫైట్‌లో మనం ఉన్నప్పుడు గెలవాలని పని చేస్తాము. హ్మ్. ఓడిపోయినప్పుడు బాధ ఉంటది. అది ఉండింది. హ్మ్. బట్ నా లైఫ్ అయిపోయింది. నేను బయటికెళ్ళి మొహం చూపించుకోగలుగుతానా? లేకపోతే 3 నెలలు తడిగుడ్డేసేసుకొని ఇంట్లో ఇట్లాంటివి ఏవీ లేవు. ఓకే. వన్ డే అనలైజ్, హ్మ్. ఫీల్ బ్యాడ్, రికవర్. హ్మ్. నెక్స్ట్ డే నార్మల్. బ్యాక్ టు వర్క్. గుడ్. 5 ఇయర్స్ యూనివర్సిటీతో నేను గుడ్ టైమ్ స్పెండ్ చేశాను. హ్మ్. అండ్ నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో చాలా విషయాలు దాంట్లో సెటప్ చేశాను. అంటే నేను రాజకీయాల్లో ఒక లాంగ్ కెరియర్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ హ్మ్. కెరియర్‌లో ఉండాలి అంటే యూనివర్సిటీ నా మీద ఎక్కువ ఆధారపడి ఉండకూడదు. దాని అర్థం డెసిషన్ మేకింగ్ నేను డెలిగేట్ చేయాలి. హ్మ్. సో, యూనివర్సిటీలో డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉన్న లీడర్‌షిప్ ఎక్కువ మందిని డెవలప్ చేసుకోవాలి. లోపల ఉంటే వాళ్ళని ప్రోత్సహించాలి. లోపల లేకపోతే బయట నుంచి తీసుకొని రావాలి. ఓకే. ఇవాళ మా టాప్ 50 లీడర్‌షిప్ పొజిషన్స్‌లో అంటే వైస్ ఛాన్సలర్ నుంచి ప్రో వైస్ ఛాన్సలర్, డీన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే హ్మ్. టాప్ 50 మందిలో 45 మంది గత 4 సంవత్సరాల్లో, గత 4.5 సంవత్సరాల్లో నేను రిక్రూట్ చేసుకొని తీసుకొచ్చాను. ఓకే. వాళ్ళందరికీ చెప్పిందేంటంటే, ఇది మీ బాధ్యత, ఇది మీ పరిధి, ఇది మీకు ఇచ్చిన ఫ్రీడమ్. మీరు చేయండి, మీరు వీళ్ళకి రిపోర్ట్ చేయండి అని స్ట్రక్చర్ పెట్టాం. ఓకే. ఇవాళ నాకు 99% ఆఫ్ ఆపరేషనల్ ఇష్యూస్ నాకసలు తెలియని కూడా తెలీదు. హ్మ్. నేను హైరార్కీ లుక్ గత 2 నెలలుగా నేను అసలు యూనివర్సిటీ కూడా వెళ్ళట్లే. హ్మ్. సో, నడుస్తుంది. సో, నా పాత్ర ఇవాళ ఎక్కువ స్ట్రాటజిక్ చేంజ్ మేనేజ్మెంట్, బిగ్ డెసిషన్స్ ఇప్పటికీ నా మీద ఆధారపడతాయి. బట్ రెగ్యులర్ డెసిషన్స్ అండ్ ఆపరేషన్స్ నా మీద ఆధారపడవు. సో, క్వాలిటీ ఆఫ్ పీపుల్‌ని ఎప్పుడైతే మనం పెంచామో, నా మీద బాధ్యత, భారం తగ్గిపోయింది. సో, ఓకే. అది నేను 2018లో ఐయామ్ నాట్ రెడీ ఫర్ దట్. హ్మ్. 2019లో ఐయామ్ నాట్ రెడీ ఫర్ దట్. సో, ఈ 5 ఏళ్ళు అదే లక్ష్యంగా పనిచేశాం కాబట్టి ఇవాళ కొంతవరకు సాధించగలిగాం అది. సో, ఇవాళ నేను రేపు గెలిచిన తర్వాత కూడా నాకంత భారం యూనివర్సిటీ నుంచి ఉండదు. సో, అది అందుకే నేను ఓటమిని నేనెప్పుడు అట్లా ఆలోచించి నాకు నా మీద చాలా నమ్మకం. అండ్ నేను కష్టపడతాను. హ్మ్. అండ్ నాకు జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ నేను ఇద్దరు తాతల జీవితంలో చూశాను. ఓకే. హ్మ్. అప్స్ చూశాను, డౌన్స్ చూశాను. బోత్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఇన్ బిజినెస్. హ్మ్. ఎట్ వన్ స్టేజ్ అప్పులు ఎంత పెరిగిపోయినాయి అంటే, మా ఇల్లు కూడా అమ్మేస్తారు అనే స్టేజ్‌కి మా మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో. అవును. హ్మ్. సో, నాకు డబ్బు మీద కూడా అసలు వ్యామోహం ఏమీ లేదు దానివల్ల. ఏంటంటే, హ్మ్. అన్నీ పోయిన తర్వాత ఇంకేముంది మనకి. సో, ఇంత నాకు చిన్న వయసులో ఆ! ఇంత చిన్న వయసులో విరాగ్గా మారారు మీరు. అదే అంటే నాకు ఆ అదృష్టం ఏంటంటే, నాకు మంచి చదువు అవకాశాలు, మంచి ఎక్స్‌పోజర్ కుటుంబం వల్ల వచ్చింది. హ్మ్. తాతల వల్ల, అందరి వల్ల నాకు మానసికంగా బలం చాలా ఎక్కువ ఇచ్చారు.
ఓకే. సో ఈ అనుభవాల వల్ల కూడా ఇంకా బలపడ్డాను. నాకు నా ఆలోచన ఎప్పుడు ఏముంటుందంటే అన్నీ పోతే యూనివర్సిటీ ప్రెసిడెంట్ పోయినా, ఎంపీ పోయినా, అన్నీ పోయినా నా ఆలోచనకి, నా చదువుకి నాకు ఉద్యోగం వస్తుంది, నేను, మా భార్య, మా అబ్బాయి హ్యాపీగా మేము బతికేయగలుగుతాం, నాకేం ఇష్యూ లేదు. సో ఈ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ప్రవర్తించవచ్చు. లాస్ట్ టైము జేడి లక్ష్మీనారాయణ గారు కంటెస్ట్ చేశారు ఇక్కడ. ఆయన ఒక చంక్ ఆయన తీసుకున్నాడు. అది కాక క్రాస్ ఓటింగ్ కారణంగా మీకు రావాల్సిన ఓట్లు తగ్గినాయి అనేది అప్పటి అంటే అప్పుడు జనసేన ఎమ్మెల్యేస్, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలిపి 1,40,000 ఓట్లు వచ్చినాయి. ఈయనకి ఆ ఎంపీగా క్రాస్ ఓటింగ్లో 1,40,000 వచ్చినాయి. సో నెగిటివ్ ఏంటి అంటే నేను ఓడిపోయాను. పాజిటివ్ ఏంటి అంటే ఆ టైంలో ఆయన అంత డబ్బులు ఖర్చు పెట్టాడని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఇమేజ్ మీద మొదటిసారి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఓటింగ్ పడింది. దాని అర్థం ఇంకా సమాజంలో మంచి ఉంది అని. డబ్బు ఇస్తేనే ఓటేస్తారు అనేది లేదు, లేదా డబ్బు ఖర్చు పెడితేనే ఓటేస్తారు అనేది లేదు. బట్ ఆ మొదటిసారి పోటీ చేసి ఆయన ఇక్కడే ఉండి పని చేస్తుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో రెండోసారి కూడా ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఈసారి అసలు ఓట్లు పడతాయి, లేకపోతే సీరియస్గా ఆయన్ని కన్సిడర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. సో పాలిటిక్స్లో అది కూడా ఉంది. ఒక్కసారి ఆ ఛాన్స్ ఇద్దామని వేస్తారు, మనం దాన్ని సస్టైన్ చేసుకోగలగాలి. అది వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇన్ పాలిటిక్స్. సో మనకి అందుకే పొలిటికల్ పార్టీస్ యాజ్ అ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. టీడీపీ అవనివ్వండి, లేదా ఈవెన్ వైసీపీ అవనివ్వండి, దేర్ ఇస్ అ ఎస్టాబ్లిష్డ్ ఓట్ బ్యాంక్ ఆఫ్ 35% that will be there for each party. 2-3% here there. సో ఈసారి జేడీ తోటి మీకు పెద్ద వచ్చిన ఇబ్బంది ఉండదని మీ ఆశిస్తున్నారు? ఐ డోంట్ థింక్ సో. ఓకే. నేను అసలు వ్యక్తిగత ఇష్యూస్ లోపలికి వెళ్ళను, కానీ ఆయన చేసిన యాక్టివిటీస్, ఆయన చేసుకున్న స్టాండ్స్ చూస్తే ఐ డోంట్ థింక్ 19 ఉన్న క్రెడిబిలిటీ వాళ్ళు ఉంటుంది అని. ఓకే. సో దానివల్ల అసలు అంత ఓట్లు పడతాయని నేను అనుకోవట్లేదు. ఓకే. నేను రిఫర్ చేసేది టీడీపీ వైసీపీ మధ్య క్రాస్ ఓటింగ్ నేనండి. అంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు టీడీపీ ఎంపీకి పడకపోవచ్చనే టాక్ ఒకటి ఉంది. నేను లాస్ట్ టైం కారణం మీకు చెప్తున్నానుగా, ఒక కొత్త అభ్యర్థి వచ్చాడు, క్లీన్ ఇమేజ్ చేద్దాము అని పడింది. ఈసారి అట్లా నాకు ఎవరు లేరుగా, దేర్ ఇస్ నో 3-way కాంటెస్ట్. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్నాం. ఓకే. లాస్ట్ టైం జనసేనకి 2,80,000, బీజేపీకి 34,000. ఇప్పుడు రెండు పార్టీలు మాతో అలా అయినాయి. అవును. సో దానివల్ల 2-way కాంటెస్ట్లో ఐ డోంట్ థింక్ అసలు పెద్ద నా గొప్పేం లేదు. విశాఖపట్నం జనాలకి అభివృద్ధి, రాజకీయము అండ్ ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకునే జనాలు, వాళ్ళు వన్ సైడెడ్గా ఈ టీడీపీ కూటమికి వేసేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. భరత్ గారు, గీతం యూనివర్సిటీ భూముల విషయంలో చాలా కాంట్రవర్సీ నడిచింది. దాని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేకించి గీత యూనివర్సిటీ ఆక్రమణలు చూడండి, మేమేదో ఋషికొండ మీద మేము గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కడితేనే, టూరిస్ట్ రిసార్ట్ కడితేనే మా మీద ఇంత విమర్శల అనే తరహా విమర్శ చేస్తున్నారు. దానికి నేను కూడా మాట్లాడానండి. ఓకే. చాలాసార్లు. బట్ అలాగే మీకు చెప్తున్నాను, మేము గవర్నమెంట్ ల్యాండ్ మా పొజిషన్లో ఇట్స్ నాట్ అ విల్ఫుల్ కబ్జా చేసామన్నది కాదు. మాకు బౌండరీస్ ప్రకారం మేము మా క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేసాం. 1983లో మా క్యాంపస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. ఈ 2 రోడ్లు, ఈ కొండ మధ్యలో మీ క్యాంపస్ అంటే అక్కడ మేము బౌండరీ వాల్ కట్టేసుకున్నాం. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ క్యాంపస్, 100 acre క్యాంపస్, హ్యూజ్ క్యాంపస్. సో 100 acre క్యాంపస్లో మాకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా దగ్గర ఎక్స్ట్రా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని అప్పుడు ఆరోపణ ప్రకారం గవర్నమెంట్ అప్పుడు కూడా మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చింది. అదే టైంలో మేము గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, దిస్ ఇస్ జెన్యున్గా మాకు తెలియని ఇష్యూ, ఇది మనం సర్వే చేసుకుందాం, ఎంత తేలితే అంత, మేము యూనివర్సిటీ చదువు కోసమే వాడుతున్నాం కదా, మీరు అది టేక్ అ జనరస్ వ్యూ, కైండ్ వ్యూ, మాకు ఆ ల్యాండ్ కేటాయించండి అని అడిగాం. సో జాయింట్ సర్వే చేసాము, 7 ఎకరాలు ఉంది అని, 7-8 ఎకరాలు ఉందని తేలింది. దానికోసం రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసాం, డబ్బులు కడతామని చెప్పాం. గవర్నమెంట్ ఒప్పుకుంది. ఓకే. కలెక్టర్ ఒప్పుకుని, అంటే అక్కడ పైన గవర్నమెంట్ ఒప్పుకుంటేనే ఇక్కడ కలెక్టర్ ఒప్పుకుంటాడు. కలెక్టర్ ఒప్పుకుని ఇక్కడ రికమెండేషన్ లెటరు రెవెన్యూ సెక్రటరీ, CCLA అన్నిటికీ వెళ్ళింది. నా దురదృష్టం ఏంటంటే రాజకీయంలో ఉండడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు చేయకూడదని ఒత్తిడులు ఉంటాయి. గెలిచిన తర్వాత మన పార్టీ వాడికి ఇచ్చేస్తే చెడ్డ పేరు వస్తుందని ఉంటుంది. సో రాజకీయంలో వస్తే 2 వైపులు ఇబ్బంది. సో ఇవాళ
నా మీద విలువైన భూమి, ఎన్నో కోట్ల విలువైన భూమి కాజేశాడు కబ్జాదారుడు అని చెప్తున్నాడు. ఫస్ట్ 2 క్లారిఫికేషన్స్. ఇది జరిగింది బహుశా 30 ఏళ్ల క్రితం. ఓకే. నేను నా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసింది 2019 ఎలక్షన్స్లో. సో మీకు ఒక్క ఆరోపణ భరత్ అనే మనిషి మీద చేయడానికి మీకేమీ లేదు. సరే, నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్, బాధ్యత నేను తీసుకుంటా. ఓకే. నా టైంలో జరగలేదు, నేను చేయలేదు, ముందు జరిగింది, అది ఎవరి వల్ల నేను పేరు చూపించలేను. కానీ సరే, బాధ్యత నాది. సెకండ్ ఇష్యూ, ఈ ల్యాండ్ మేము విల్ఫుల్గా ఎంజాయ్ చేయాలి, కబ్జా చేయాలని ఎప్పుడు మా ఉద్దేశం లేదు. రైట్ఫుల్గా మేము డబ్బులు కట్టి తీసుకుంటామని మీకు ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం మీకు చెప్పాము. గవర్నమెంట్లో పార్టీ మారచ్చు, కానీ గవర్నమెంట్ ఇస్ ద సేమ్. ఆఫ్ కోర్స్, కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ ఇట్ ఇన్ ద పాస్ట్. సరే, నాకు ఇవ్వాలని లేదు, ఎవరికి ఇవ్వాలని లేదు. నా చుట్టుపక్కలలోనే మీరు స్వామి గారు ఎవరికో పేరు మర్చిపోతున్నాను, ఆయనకి 15 ఎకరాలు మీరు ₹1,00,000 ఎకరానికి మీరు కేటాయించారు. ఓకే, అది రిలీజియస్ ఆర్గనైజేషన్, కోట్ల విలువ భూమి, పర్లేదు, రిలీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి సైలెంట్గా ఉందాం. మా వెనకాల ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి 9-10 ఎకరాలు, ఎకరం ₹1,00,00,000 కేటాయించారు. ఇంటర్నేషనల్ స్కూల్ అనేది హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, గీతము హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మరి మాకు వాళ్ళకి తేడా ఏంటి? ఓకే. సో వాళ్ళు ఎవరో నా మీద ట్రోలర్ రాశాడు, దాన్ని కట్టి తీసుకున్నాడు, నువ్వు కబ్జా చేసావని. నేను కూడా కడతాను, 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా. నేనేమి కబ్జా చేసి ఎంజాయ్ చేయాలని ఏం అనట్లేదు కదా. దిస్ ల్యాండ్ గీతం యూనివర్సిటీలో ఇవాళ మా దగ్గర 16,000 స్టూడెంట్స్ ఉన్నారు. మీరు నాకు ఆ ల్యాండ్ కేటాయించడం వల్ల నేను ఇంకా అక్కడ ఎక్కువ బిల్డింగ్స్ కట్టుకోగలుగుతాను. 16,000 బదులు ఇక్కడ 20,000, 25,000 చేయగలుగుతాను. ఆ అదనంగా వచ్చే 4,000 లేకపోతే 9,000 స్టూడెంట్స్ ఇక్కడ విశాఖపట్నంలో చదివే బదులు ఇవాళ ఇతర రాష్ట్రాలు SRM అని, VIT అని, మణిపాల్ అని, బిట్స్ అని మన రాష్ట్రం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడం వల్ల ఆ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, అక్కడ బెనిఫిట్ పెరుగుతుంది, ఇక్కడ పెరగట్లేదు. ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ నేను ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటా, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఇక్కడ ఎకానమీ ఇంకా బలపడుతుంది. సో నేను చేసేది ఒక ప్రయోజకమైన యాక్టివిటీ. అప్పుడు కొన్నిసార్లు నాకు రాజకీయంలో గుర్తొచ్చేది ఏంటంటే గర్కా ముర్గి దాల్ బరాబర్ అని. ఇది ఇక్కడ ఇంట్లో ఇంత పెద్ద యూనివర్సిటీ పెట్టుకుని, సరే నా ఎడ్యుకేషన్లో క్వాలిటీలో ఏదైనా తప్పు ఉంది, ఇంకో కాలేజ్ యూనివర్సిటీ చూపించండి నాకు. నేను ఎవరి మీద ఒత్తిడి పెట్టి నా దగ్గర చదవండి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా. మైన్ ఇస్ నాట్ అఫిలియేటెడ్ కాలేజ్, ఇట్స్ డీమ్డ్ యూనివర్సిటీ. మా ప్రాసెస్ ప్రకారం ఎవరన్నా వద్దనొచ్చు. మేమేమి కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయితే మా దగ్గర రావాలని ఏం లేదు కదా. మా సెపరేట్ టెస్ట్ ఉంది, కోరుకునే మా దగ్గరికి వస్తారు. మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు రమ్మని. అఫిలియేటెడ్ కాలేజ్ ఫీజు మీరు తగ్గించేసి క్వాలిటీ డ్యామేజ్ చేసేసి ఫ్రీగా చేసేసి అని మీరు చెప్పిన తర్వాత కూడా అయినా పిల్లలు మా దగ్గరికి వస్తున్నారంటే మా మీద నమ్మకం ఉన్నట్టే కదా. అదన్నా మనం గౌరవించాలి కదా. సో ఈ ఆరోపణ 1,000 కోట్ల భూమి అనేది, మీరు 1,000 కోట్ల భూమి చాలా మందికి ఇచ్చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి 10 ఎకరాలు ఇవ్వడం అనేది మంచి డిసిషన్. ఓకే, విశాఖపట్నానికి మంచిది. అదొక మంచి స్కూల్ వస్తే మీరు దాన్ని తక్కువ రేటుకి భూమి ఇవ్వడం వల్ల, ప్రోత్సహించడం వల్ల ఇవాళ ఇక్కడ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. దానివల్ల హై క్వాలిటీ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. చాలామందిని ఇక్కడ అట్రాక్ట్ చేయాలంటే సిటీకి నా పిల్లల్ని ఎక్కడ చదివించాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కువ స్కూల్స్ ఆప్షన్స్ ఉంటే వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడతారు. సో అది మంచిది. ఒకటే నేను క్వశ్చన్ చేసేది డబుల్ స్టాండర్డ్స్. అంటే మీకు అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్కి ఇచ్చినప్పుడు భూమి విలువ మీకు తెలీదా? సో నా భూమి విలువ మీరు ఎకరానికి 30 కోట్లు 40 కోట్లు అంటే ఆ భూమి విలువ కూడా అంతే. మరి అది ₹1,00,00,000 ఇచ్చినప్పుడు మీకు లేని నొప్పి, లేని బాధ, గీతం యూనివర్సిటీకి వచ్చేసరికి మీకు ఎందుకు ఉంది బాధ? సో దిస్ ఇస్ ద ఇన్కన్సిస్టెన్సీ ఐఎమ్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వ హయాంలోనే మీ యూనివర్సిటీ మీదకి బుల్డోజర్స్ వచ్చినాయి. అవునండి. దాన్ని మీరు ఎట్లా చూశారు? ఎట్లా? నాకు రాత్రి 9 గంటలు ఫోన్ వచ్చి, మాకు అప్పుడు అదొక యాక్టివిటీ అయిపోయింది వైజాగ్లో. ఫ్రైడే సాటర్డే వస్తుందంటే ఏదో డెమోలిషన్ టేకప్ చేస్తారు, ఈసారి ఆవిడని కొట్టేస్తాడు అనేది ఒక చర్చ. సో ఫ్రైడే నైట్ కాల్ చేస్తే, బాబు ఈసారి ఇది గీతం పక్కన కొండ మీద పార్క్ చేశారంటే, గీతం నేమో అన్నారు. గీతం కాదు, యూనివర్సిటీ ఎందుకు కొడతారు అన్నారు. మళ్ళీ 11కి ఫోన్ చేశారు, కాదు బాబు డౌట్ వస్తుంది, పోలీసులు వచ్చారు, ప్రొక్లైనర్స్ వచ్చినాయి, మందే అని. కాదు యూనివర్సిటీని ఎందుకు కొడతారు, వదిలేయండి అని చెప్పాను. పడుకున్నా, పొద్దున్న 3 గంటలకి కాల్, గీతమే వచ్చేసారు,
గేట్ బయట ఉన్నారు. ఒక 100 మంది 150 మంది పోలీసులు తీసుకొచ్చారు. అది టిప్పర్ ప్రొక్లైనర్స్ తీసుకొచ్చారు. కొట్టేయడం మొదలుపెట్టేశారు. అప్పుడు కోవిడ్, క్యాంపస్లో పిల్లలు కూడా లేరు, కొంత స్టాఫ్ ఉన్నారు అంతే. అండ్ వీళ్ళు కూడా 100 మంది పోలీసులు చూసి భయపడిపోయారు. అవును, సహజంగా. వీళ్ళు అడిగారు, లైసెన్స్ మీరు ఏదన్నా మీకు ఉందా డెమోలేషన్కి, మీకు ఏదైనా ఇది, ఎందుకంటే యూ హావ్ టు గివ్ అ నోటీస్. అవును. అసలు మాటలేవు, ఏం లేవు. ఫోన్లు క్యాప్చర్ చేసేయడం, మీరు ఏదైనా మాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేస్తామని చెప్పడం, ఆ గోడ ఎరగొట్టేయడం. అంటే ఒక ఇష్టారాజ్యం. దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ. ఈ కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవరన్నా మీ ప్రకారం ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసి మీరు ఏదైనా చేయాలి అంటే 3 నిబంధనలు కోర్టు పెట్టింది. ఫస్ట్, మీరు ఏ యాక్టివిటీ, డెమోలిషన్ యాక్టివిటీ కండక్ట్ చేసినా అది పొద్దునపూట చేయాలి. 2, అది పండగల్లో చేయకూడదు. పండగలు వీకెండ్ రోజులు చేయకూడదు, వీక్ డేస్లో చేయాలి. 3, నోటీస్ ఇచ్చి చేయాలి. వీళ్ళు ఏం చేశారు, మధ్యరాత్రి చేశారు, దసరా పండగ రోజు చేశారు, ఏ నోటీస్ ఇవ్వకుండా చేశారు. అంటే ఇది గవర్నమెంటా గూండానా? నేను తప్పు చేశాను, మీరు రైట్ఫుల్గా మీకు చేస్తున్నారు అంటే మీరు చేతండి. మీ భయం ఏంటి, నేను కోర్టుకి వెళ్ళిపోతాను, ఏదో స్టే తెచ్చేసుకుంటాను అని. అంటే కోర్టు మీకెంత వర్తిస్తుందో నాకు అంతే వర్తిస్తుంది కదా. అవును. సో అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు. మరి కోర్టుల మీద నమ్మకం లేనప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎందుకు ఉండడం? ఇంకా ప్రభుత్వం ఒక గూండాలాగే ప్రవర్తించి మీకు ఇష్టం వచ్చినట్టు మీకు చేస్తే ఇంకెందుకు రూల్స్, చట్టాలు ఇవన్నీ ఎందుకు? రూల్ ఆఫ్ లా ఎందుకు? అసలు ఏ రూల్ అయినా, లా అయినా ఎందుకు? అవును. గెలిచిన వెంటనే నువ్వు అందరినీ చంపేసి నాదే రాజ్యం అని చేసుకోవచ్చుగా. ఈ డిమాలిషన్స్ తర్వాత మీ మీద ఏమన్నా వేరే రకాల ఒత్తిడి ఏమన్నా పెట్టారా? ఫస్ట్ అసలు అది తగిలినప్పుడు అసలు నేను అన్బిలీవబుల్, ఫస్ట్ అన్బిలీవబుల్, భయపడ్డాను కూడా. ఇంకేం డ్యామేజ్ చేస్తారు యూనివర్సిటీకి అని. అసలు దుర్మార్గులు ఇంత 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 స్టేజ్కి వచ్చారని. సో ఇట్ టుక్ మీ అ ఫ్యూ డేస్. దెన్ నాకు 2 బాధ్యతలు, పాలిటీషియన్, యూనివర్సిటీ ప్రెసిడెంట్. పాలిటీషియన్గా ఫైట్ చేయాలనిపిస్తుంది, బట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా నేను వెళ్ళి ఫైట్ చేసి నా వల్ల ఇంకా యూనివర్సిటీకి ఫర్దర్ డ్యామేజ్ అయితే, ఈగో కోసం పోకూడదు. ఎట్లాంటి ప్రభుత్వం చూసాం, పంతానికి పోతే వాళ్ళు ఇంకా ఎక్కువ బలవంతులు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అన్ని ఆయుధాలు వాళ్ళు వాడతారు కాబట్టి యూనివర్సిటీని ఫస్ట్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. అసలు నాకు ఎంత డ్యామేజ్ అవుతుంది ఏంటి అన్నీ అసెస్ చేసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుని ఫస్ట్ బాధ్యతగా వెళ్ళి అడుగుదాం, ఓకే, ఎందుకు ఇట్లా చేశారు, ఇంత ల్యాండ్ ఉందని, ఇది కొత్త ఏం కాదు, 20 ఏళ్ళ నుంచి మేము గవర్నమెంట్తో ఇది పెండింగు, మీరు అప్రూవ్ చేసేసారు, మేము రెడీ అయిపోయాం డబ్బులు కట్టడానికి, నా మీద వాళ్ళ శత్రుత్వంతో మీరు చేయట్లేదు. సరే, మీ ప్రభుత్వం, నేను మీ వ్యతిరేక పార్టీ మీకు ఇవ్వాలని లేదు, ఇవ్వద్దు, బట్ ఫర్దర్గా డ్యామేజ్ చేయొద్దు. ఏంటి, వాట్ వాజ్ ది రెస్పాన్స్? ఫర్దర్గా డ్యామేజ్ చేయమని చెప్పారు. ఓకే, బట్ దాని తర్వాత 2 సార్లు వచ్చారు. అవును, 2 సార్లు మధ్యరాత్రి మళ్ళీ, ఎప్పుడు పొద్దున్న రారు, దొంగల్లాగే. సో మానసికంగా ఏంటంటే, 1 సారి 2 సార్లు చూసిన తర్వాత నాకు కొంత వచ్చింది, మనం ఈగోకి పోయి పోరాటం మంచిది కాదు. సో మనం ఎప్పుడు కామ్గా బ్యాలెన్స్డ్గా ఉందాం. కానీ భయానికి లొంగితే అది రోజు సావే. ఏదో రోజు వచ్చేస్తారు, ఏదో కొట్టేస్తారు, ఏదో పోతుందని రోజు భయపడే బదులు 1 వీక్ 2 వీక్స్లో డిసైడ్ అయిపోయా, ఏం చేస్తే అది చేశారు. నేను పంతానికి వెళ్ళను, యూనివర్సిటీని కాపాడుకునే విధానంగా ప్రవర్తిస్తాను. అయినా సరే వాళ్ళు వెళ్ళి ఏదో తప్పు చేయాలి, లేకపోతే వాళ్ళ బలం చూపించుకోవాలి, చట్టాన్ని ఉల్లంఘించి ఏదో వాళ్ళు చేయాలంటే నేనేం చేయలేను. సో లెట్ దెమ్ డూ. దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ తగులుతుంది. నాకేం చేయగలుగుతారు, ఏం చేస్తే అది చేయనివ్వండి. రెడీ అయిపోయాను నేను. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దాని తర్వాత భయం లేదు ఇంకా. కానీ ఈ డిమాలిషన్స్ ఈ తర్వాత, ఈ బెదిరింపుల తర్వాతనే మీ బంధువుల భూమి, విజయసాయిరెడ్డి కుమార్, బంధువుల భూమి కాదండి, మా భూమి, మా కుటుంబ, నాకేం దూర బంధువులేం కాదు. మా తాతగారి కంపెనీ, మా బాబాయ్ నడుపుతున్నారు ఆ కంపెనీ. దాంట్లో మా అందరికి వాటా ఉంటుంది, షేర్స్ ఉన్నాయి. సో ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది, అది జరిగినట్టు నాకు తెలియదు. మా బాబాయ్ నడుపుతున్నారు కంపెనీ. సో ఆ కంపెనీలో ఒక అప్పు ఉంది, ఆ అప్పు తీర్చుకోవడానికి ఆస్తులు అమ్ముతున్నారు. అమ్మిన ఆస్తుల్లో ఇది ఒకటి. కానీ అది ఎవరికి అమ్ముతున్నారు, ఏ రేట్కి అమ్ముతున్నారు అనేది నాకు తెలియదు. అండ్ ఆ టైమింగ్లో +-3 months ఆ డెమోలిషన్ జరిగింది, దాంట్లో జరిగిందని కూడా నాకు తెలియదు. తర్వాత తెలిసింది.
సో కానీ అది మిమ్మల్ని లొంగదీశారు అనే సిగ్నల్ పంపింది. అంటే లొంగ తీయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాండ్ ఇచ్చేసాను లేకపోతే అమ్మేశాను, నాకు దాని తిరిగి మేలు ఏదో జరగాలి కదా. నాకు జరిగిన మేలు ఏంటి అని అడుగుతున్నా. మామూలుగా ఒకరు కాంప్రమైజ్ అయితే గివ్ అండ్ టేక్ ఉంటుంది. అవును. కాంప్రమైజ్ లో నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వాలి. నేను ల్యాండ్ ఇచ్చేసాను, సరే నాకు వచ్చింది ఏంటి? ఆరోపణ చేసే వాళ్ళకి నేను ఏదో ల్యాండ్ ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను, ఏదో ఇచ్చేసాను, ఎవరో ఏదో అనొచ్చు, నాకు తిరిగి ఏదో రావాలి కదా. ఏమొచ్చింది? నేను ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమన్న ల్యాండ్ రెగ్యులరైజ్ అయిందా? లేకపోతే నేను అదనంగా ఇంకో 30 ఎకరాలు క్యాంపస్ ఎక్స్పాన్షన్ కోసం అడిగాను, అది నాకు ఇచ్చారా? లేకపోతే నేను ఏదో పర్మిషన్ కోసం అప్లై చేశాను, అది చాలా కష్టమైన పర్మిషన్, ముందు ఎవరికి ఇవ్వలేదు, నాకు ఇచ్చారా? అవేవి లేవు కదా. మరి లేనప్పుడు నేను ఇచ్చేసి నేను ఏం పొందాను నాకు అర్థం అవట్లేదు. సో అట్లా ఏం లేదు. అది ఇప్పుడు మీరు విశాఖపట్నానికి నాన్ లోకల్ అని, రేపు వైసీపీ నుంచి పోటీ చేయబోయే బొత్స ఝాన్సీ గారు లోకల్ అని, ఈ నేరేటివ్ని స్ప్రెడ్ చేసేందుకు వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్ప్రెడ్ చేసే నేరేటివ్ కి కొంత నిజము కొంత బేస్ ఉంటే అది జనాలు యాక్సెప్ట్ చేస్తారు. హౌ విల్ యు ఫేస్ ఇట్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. ఫస్ట్లీ మనం ఒక నేరేటివ్ స్ప్రెడ్ చేస్తాం, అవతల మనిషి దాని గురించి ఎప్పుడు రిప్లై చేయాలి, ఆ నేరేటివ్ వెళ్ళిపోతుంది, అది నాకు డ్యామేజ్ చేయబోతుంది, నేను రెస్పాండ్ అవ్వాలి. అది డ్యామేజ్ చేయనప్పుడు నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ దట్. నాన్ ఇష్యూ అంటారు మీరు? కంప్లీట్లీ నాన్ ఇష్యూ. 2019లో ఆవిడ ఓటు ఎక్కడ వేసింది? వైజాగ్ పార్లమెంట్ లో వేసిందా? లేకపోతే 2019 నుంచి ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు విశాఖపట్నం ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ 5 సంవత్సరాలు ఏం మాట్లాడింది? అంటే విశాఖ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు హర్ అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో ఏం మాట్లాడింది? ఒకసారి ఏదైనా ఆధారం ఉంటే ఎవరైనా చూపించండి. సో నా పాయింట్ ఏంటంటే, నాకు అది థ్రెట్ అని నేను పర్సీవ్ చేస్తే నేను దాని గురించి వచ్చి మాట్లాడాలి. లేకపోతే ఎట్లా అయిపోతుంది అంటే, అవసరం లేని విషయాలు సమర్థించుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం కోసం వాళ్ళు ఏదైనా చెప్పుకోనివ్వండి. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఇప్పుడు మీరే మెన్షన్ చేశారు, స్టీల్ ప్లాంట్ ఒకటి, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఒకటి. ఈ 2014లో రాష్ట్రం విడిపోయిన నాటి ప్రామిసెస్, ఈ రెండు ఇంతవరకు కాల. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీతో, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి మీరు ఎల్ఐ అయ్యారు. ఈ 10 ఏళ్లలో చేయాల్సింది వాళ్లే. దాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు? సో ఇవాళ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ బిన్ డన్ బై బీజేపీ అండి. వాల్టేర్ డివిజన్ ని ఇక్కడ సెటప్ చేయడానికి భూమి కేటాయించమని రైల్వే మినిస్ట్రీ అడిగింది. వీళ్ళు 2 సంవత్సరాల కోసం భూమి కేటాయించలే. సో పార్లమెంట్ లో క్వశ్చన్ లో కూడా వాళ్ళు అదే అన్నారు. అప్పుడు వీళ్ళు పరిగెట్టి ఏదో త్వరలో ఏదో ల్యాండ్ 1.5 క్రితం అలాట్ చేశారు. అది కూడా ముట్సర్లో రిజర్వ్ పక్కన ల్యాండ్ క్యాచ్మెంట్ ఏరియా ఇచ్చారు. క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయలేము అని నాకు చెప్పారు. మాది వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మరి క్యాచ్మెంట్ ఏరియా ల్యాండ్ మీరు ఇస్తే అక్కడ ఎట్లా కడతాము డివిజన్ ని? కట్టలేము. సో రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఫెయిలియర్ బీజేపీది కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి ఇట్ వాజ్ నాట్ ఏ ఇష్యూ ఇన్ 2014. 2017లోనో 16లోనో ఎప్పుడో బీజేపీ టుక్ అ స్టాన్స్ దట్ వీఆర్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ నాన్ కోర్ సెక్టర్స్. స్టీల్ నాన్ కోర్ సెక్టర్ అనే కేటగరైజేషన్ అయింది. 100 PSUs లో బ్యాడ్గా పర్ఫామ్ చేసే PSUని మేము ప్రైవేటైజ్ చేస్తామనే దాంతో వాళ్ళు ముందుకెళ్ళారు. మా ప్రశ్న, మా పోరాటం ఏంటి అంటే, మీరు బ్యాడ్గా బ్యాడ్గా పర్ఫామ్ చేసే PSUని ప్రైవేటైజ్ చేయాలి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా బ్యాడ్గా ఉన్న PSUs ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ వాటిని చేయండి. 2, ఇది ఇక్కడ లోకల్ ఇష్యూ, లోకల్ సెంటిమెంట్ కి ముడిపడిన సమస్య. ఇక్కడ 17,000 రైతులు వాళ్ళ భూములు త్యాగం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్. ఈ రోజు కూడా నిర్వాసితులు ఉన్నారు. ఇంకా ఆ 17,000లో 8,500 ఇంచుమించు ఆ నంబర్ కి ఉద్యోగాలు ఇచ్చి ఏదో ఒక దారి చూపించగలిగాం. మిగతా 8,000 మందికి ఉద్యోగాలు లేవు, ఒక భవిష్యత్తు లేదు. అప్పుడు ఏదో ఇచ్చిన తక్కువ నష్టపరిహారం మాత్రమే 40 ఏళ్ళ క్రితం. సో వాళ్ళు ఇప్పటికీ ఆ ఉద్యోగముల కోసం ఆశపడుతూ ఆగుతున్నారు. 26,000 ఎకరాలు, అక్కడ 20 మిలియన్ టన్నులు పెట్టాలనే ఒక కళతో మనం స్టార్ట్ చేసాం. ఇంకా అది 7 మిలియన్ టన్నులే. సో లోకల్ సెటిల్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. సో ఈ స్టేట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల కోసం ఒక్కసారి స్టాండ్ తీసుకోలేదు. ఒక్కసారి ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రైవేటైజేషన్ ఆపమని చేయలేదు. ఒక్కసారి పార్లమెంట్లో గట్టిగా వీళ్ళు 20 మంది ప్రొటెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2002లో కూడా ప్రైవేటైజ్ చేస్తానని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అప్పుడు మేము కూటమిలో ఉన్నాము.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మా తాతగారు మూర్తి గారు ఇక్కడి నుంచి ఎంపీ, ఎర్రన్నాయుడు గారు ఫ్లోర్ లీడర్, వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి ప్రైవేటైజేషన్ జరగకూడదు అని అక్కడ ఒప్పించి అప్పుడు అక్కడ ఉన్న డెట్ని కూడా ఎక్విటీగా కన్వర్ట్ చేసుకుని స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం. 2002 నుంచి 2019 దాకా ప్రాఫిటబుల్ గానే నడిచింది. సో అలయన్స్ లో అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటున్నాము. సో వీఆర్ కాన్ఫిడెంట్. స్టేట్ని ఎట్లా నడపాలి, ఇక్కడ ఉన్నాయి ఎట్లా కాపాడుకోవాలనే బాధ్యత, సమర్థత మాకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర మొత్తం గర్జించినప్పుడు నేను అప్పుడు చదువుకుంటున్నా, నేను చిన్నపిల్లాడిని. అప్పుడు మీరు లేరు, జగన్ లేరు, అప్పుడు పుట్ల మీరు ఇంకా. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది, చాలా హెవీ సెంటిమెంట్ ముడిపడి ఉంది దాంతో. దాన్ని ఆపగలం అన్న విశ్వాసం ఉందా మీకు? చెప్పేశాం కదా, నేను ఇచ్చిన ప్యాంప్లెట్లు, నేను మినీ మేనిఫెస్టో అనుకోండి 7 పాయింట్లలో ప్రైవేటీకరణ ఆపుతామని వన్ ఆఫ్ మై స్టాండ్. ఓ గుడ్, 100%. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓకే, కాన్ఫిడెంట్. ఫైనల్లీ భరత్ గారు, ఎటువంటి విశాఖపట్నం మీ విజన్? అది కూడా మీరు చూస్తే నేను ఆ 7 పాయింట్లు నేను రాసినవి. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఆపుతాము. రైల్వే వాల్టర్ డివిజన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఐటీ, పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా విశాఖని తీర్చిదిద్ది ఈ 5 సంవత్సరాల్లో నా హామీ 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తాము. ఓకే. ఇది పోలవరం కంప్లీట్ చేసి పోలవరం జలాలు ఇక్కడ తీసుకొచ్చి తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం అందరికీ ప్రొవైడ్ చేస్తాం. పోర్ట్ కాలుష్యం టెక్నాలజీ వాడి పోర్ట్ కాలుష్యాన్ని, ఓవరాల్ కాలుష్యాన్ని కొంచెం తగ్గించి ఓవరాల్ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఏదైతే గతంలో కూడా పేరుందో అది ఇంకా డెవలప్ చేస్తాము అనేది నెక్స్ట్ పాయింట్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెంటనే చేయగలిగింది, బ్రింగ్ బ్యాక్ లా అండ్ ఆర్డర్. ఓకే. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అసెట్స్ కి శాంతి భద్రతలు. గంజాయి హబ్గా అయిన విశాఖపట్నాన్ని గంజాయిని హెడ్ ఆన్ ఫేస్ చేసి తగ్గించడము. ఇక్కడ ఏదన్నా కొంచెం నెగిటివ్ ఎలిమెంట్స్, బ్లేడ్ బ్యాచ్లు ఇట్లయినా డెవలప్ అయితే వాళ్ళందరినీ అణిచివేస్తాం. సో లా అండ్ ఆర్డర్ అనేది వెంటనే చేయగలుగుతాం. పెట్టుబడులు తీసుకుని రావడము, పోలవరం పూర్తి చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం సహాయం ఇది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చూపించగలుగుతాం అంచెలంచెలుగా. లా అండ్ ఆర్డర్ అనేది విదిన్ 1 month వీ కెన్ మేక్ అన్ ఎగ్జాంపుల్. ఈ 5 ఏళ్లలో విశాఖపట్నం కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది, 2 రకాలుగా జరిగింది. మీకు తెలిసిన విషయం ఇది. దాన్ని మీ ప్రభుత్వం వస్తే దాన్ని వెనక్కి తీసుకురాగలరా, అండూ చేయగలరా? అంటే కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము. బికాజ్ ఒక ప్రైవేట్గా ఎవరినో బెదిరించి ల్యాండ్ కొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎట్లా మనం అది తిరిగి తీసుకుంటాము అంత ఈజీ కాదు. అంటే మనం కూడా వీళ్ళలాగా దౌర్జన్యం చేయాలి, అట్లా చేయడానికి సిద్ధంగా లేము. ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు చేసి వీళ్ళు చేశారో అవన్నీ డెఫినెట్గా కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు దసపల్లా హిల్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి దే హ్యావ్ వన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, ల్యాండ్ మాదే అని. 30-40 మంది ల్యాండ్ ఓనర్స్. బట్ ఆ ల్యాండ్ 22A ఈ ప్రభుత్వం ఉంచింది. 22A ఉంటే మన దాంట్లో ఏది కట్టలేము, అమ్మలేము. సో వీళ్ళందరూ ఏదో చేయాలని అనుకుంటున్నారు. 1 సంవత్సరం వీళ్ళు ఈ ప్రభుత్వం ఎట్లాంటిదంటే, నీకు ఒక సమస్య వాళ్ళే సృష్టించి నువ్వు చచ్చిపోయే పరిస్థితి దాకా తీసుకెళ్ళి నువ్వు కనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళే ఒక సేవియర్ లాగా వచ్చి నేనున్నాను నీ కోసం, నేనే నిన్ను కాపాడుతాను, నేను చెప్పింది నువ్వు చేయి, ఇక్కడ సైన్ చేయి అంటారు. అట్లాగే దసపల్లా హిల్స్ భూమిలో కూడా ఈ 30 odd acres మీరు మాకు డెవలప్మెంట్కి ఇస్తే 22A నుంచి ల్యాండ్ తీస్తాం, మీరు ఇవ్వకపోతే మీకు ఎన్ని నిబంధనలు పెట్టి మీరు కోర్టుకు వెళ్ళండి, ఏదైనా చేయండి, మేము 22A నుంచి తీయము. అంతెందుకు, ఇప్పుడు గీతం మేము కొన్న భూమి మాకు రిజిస్టర్ అయిన 100 ఎకరాల భూమి కూడా 22A పెట్టేశారు. ఓకే. దాంట్లో 70 ఎకరాలు 22A పెట్టేశారు. గత 5 సంవత్సరాలుగా నేను అక్కడ ఏమీ కట్టలేకపోతున్నా. అంటే క్రిమినల్ ప్రభుత్వం అండి ఇది. ఓకే. సో ఇది డెఫినెట్గా అది మేము టాకిల్ చేస్తాం. వి విల్ స్టాప్ దట్. దాని మీద దృష్టి ఉంది. ఇట్లాంటి 1-2 కాదు, అన్ని చెప్పుకుంటూ పోతే వీళ్ళు చాలా చేశారు అట్లా. ఐగిరి ల్యాండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లు తీసేసుకుని ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ క్రిస్టియన్ భూములు తీసేసుకుని అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇర్రెగ్యులారిటీస్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి అన్ని వాళ్ళు దొరుకుతారు. లాస్ట్లీ ఈసారి భరత్ అనే నేను ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, మాకు కొంచెం నెగిటివ్గా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా మీద కొంతవరకు వ్యతిరేకత, అవతల వైపు ఒక ఛాన్స్ ఇవ్వాలన్నప్పుడు కూడా మేము 7 4 ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచాం. అప్పుడు కూడా 3వ అభ్యర్థి లేకపోతే నేను అప్పుడు కూడా గెలిచేవాడిని.
ఇప్పుడు మాకు అనుకూలమైన వాతావరణం 7లో 7 గెలిచే పరిస్థితి. సో 2 వే కాంటెస్ట్. ఓకే. తప్పకుండా గెలుస్తాను. ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవాలని పనిచేస్తున్నాను. కానీ ఎప్పుడైనా సరే నేను నమ్మేది, నేను అప్పుడు కూడా 19లో కూడా ఇప్పుడు కూడా, మన కష్టమే మన చేతిలో ఉంది, ఫలితం దేవుడి చేతిలో ఉంది. ఓకే. సో కష్టపడడం మనం చేద్దాం, ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దు. లాస్ట్ మినిట్ దాకా 100% కష్టపడండి, ఫుల్ ప్రయత్నం పెట్టండి. దాని తర్వాత ఏమవుతుంది అవ్వదు అనేది ఫేట్ విల్ డిసైడ్. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాను ఇవన్నీ ఏంటనేది విల్ డిస్కస్ ఇట్ లేటర్. థ్యాంక్స్ భరత్ థ్యాంక్ గారు, యూ అండి. మీ టైం కేటాయించినందుకు. మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ అండి.